హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. 7 శనివాల వ్రతం భక్తితో చేస్తారు, కానీ ఆదివారం పీఠం కదిలించేటప్పుడు చిన్న పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి. అదేవిధంగా పీఠం కదిలించే ముందు మీరు చదవాల్సిన మంత్రం ఏమిటి, అసలు పీఠం ఎప్పుడు కదిలించాలి, చాలామందికి తెలియని ఈ రహస్య నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. స్వామివారి కృప కోసం మనం 7 శనివాల వ్రతం మొదలు పెడతాం. శనివారం పూజ ఎంత ముఖ్యమో ఆదివారం పీఠం కదిలించడం కూడా అంతే ముఖ్యం. ఆ నియమాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేనైతే ఆదివారం ఉదయం పీఠం కదిలిస్తానండి. చాలామంది ఏం చెప్పారంటే శనివారం రాత్రి కూడా పీఠం కదిలించవచ్చు అని. చాలామంది ఆదివారం ఊరు వెళ్ళాల్సి వస్తుంది, ఆదివారం పూట జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు శనివారం రాత్రి పీఠం కదిలించండి. శనివారం ఉదయం పూజ చేసిన వాళ్ళు మాత్రమే శనివారం రాత్రి పీఠం కదిలించాలి. శనివారం సాయంత్రం పూజ చేసేవాళ్ళు, అనగా 7 శనివాల వ్రతం సాయంత్రం చేసేవాళ్ళు మాత్రం ఆదివారం ఉదయమే పీఠం కదిలించాలి. ఇది మాత్రం గమనించగలరు. ఆదివారం ఉదయం మంచి సమయంలో పీఠం కదిలించడం మంచిది. కుదరని వాళ్ళు వీలు చూసుకొని కదిలించండి. ముందు రోజు పెట్టిన పువ్వులు, అక్షతలు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి, స్వామివారి పీఠం కూడా నీట్గా క్లీన్ చేసి అప్పుడు దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఒక చిన్న హారతి ఇవ్వాలి. నేనైతే కొంచెం నూనె వేసి దీపారాధన చేసి స్వామివారికి బెల్లం ముక్క, ఇంట్లో ఏవైనా నైవేద్యాలు ఉంటే నైవేద్యాలు సమర్పించి స్వామివారికి ధూపం, దీపం, హారతి ఇస్తానండి. ఈ విధంగా చేసిన తర్వాత స్వామివారి పీఠం కదిలిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయ కూడా కొడతారు. సో ఆ విధంగానైనా చేసుకోవచ్చు. ఉద్వాసన విధానం ఏ విధంగా చెప్పాలంటే, స్వామి నా పూజ స్వీకరించి తిరిగి మీ స్థానానికి వేయించేయండి అని మనసులో కోరుకుంటూ అక్షింతలు వేయాలి. పీఠాన్ని కొద్దిగా కదిలించుకోవాలి. ఈ కదిలించేటప్పుడు చెప్పవలసిన మంత్రాలు ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద, పునరాగమనాయ చ. ఈ విధంగా వచ్చిన మంత్రములు చదువుకొని స్వామివారిని పీఠం కదిలించుకోవాలి. పీఠం మీద ఉన్న పువ్వులను తీసి పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేయాలి. ప్రసాదాన్ని ఇంట్లో వారితో పాటు అదేవిధంగా ఇరుగు పొరుగు వారికి కూడా పంచుకోవచ్చు. పూజకి సంబంధించిన పువ్వులు, అక్షతలు ఇవన్నీ కూడా నేను పారే నదిలో కలుపుతానండి. ముందు రోజు చేసుకున్న పిండి ప్రమిదలు ఇవన్నీ కూడా చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక పెద్ద చెట్టు మొదట్లో వేస్తారు. పెద్ద చెట్టు లేని వాళ్ళు పారే నదిలో కూడా వేయవచ్చు. నేనైతే ఈ విధంగానే చేస్తాను. కుదిరితే గోమాతలకు కూడా తినిపించవచ్చు. నేనైతే గోమాత కనపడితే ఒకటి తినిపిస్తానండి, ఎందుకంటే గోమాతకు కూడా డైజెషన్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు. అందుకని నేను గోమాత కూడా ఒక పిండి ప్రమిద తినిపించి మిగిలినవి పారే నదిలో కలుపుకుంటాను. కొన్ని అక్షతలు తీసుకొని మనం ఇంట్లో ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు స్వామివారి అక్షతలను మనం తల మీద వేసుకొని బయటకు వెళ్ళవచ్చు. నేను ఈ విధంగానే చేస్తాను. మీరు కూడా కుదిరితే ఆ విధంగా చేసుకోవచ్చు. చాలామంది చేసే తప్పేంటి అంటే, ఇంట్లో పూజ గదిలో దీపం ఉండగానే పీఠం కదిలిస్తారు. దీపం కొండెక్కిన తర్వాత శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఒకవేళ మీరు కలశం పెట్టినట్లయితే ఆ నీటిని ఇల్లంతా చల్లుకొని మిగిలినవి మొక్కలకు పోయాలి. కలశం మీద ఉన్న కొబ్బరికాయ స్వామివారిని పీఠం కదిలించిన తర్వాత మనం దేవుని మందిరంలో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పీఠం కదిలించేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించినా చాలండి, ఎంతో పుణ్య ఫలితం వస్తుంది. చాలామంది మహిళలకు ఒక సందేహం ఉంటుంది. శనివారం పూజ చేశాక ఆదివారం పీఠం కదిలించే సమయానికి నెలసరి వస్తే ఏం చేయాలి? అలాంటప్పుడు కంగారు పడకండి, అపచారం ఏమీ జరగదు. అటువంటప్పుడు మీరు పీఠాన్ని తాకకూడదు. ఇంట్లో ఉన్న ఇతర సభ్యులతో లేదా భర్తతో పీఠం కదిలించి ఉద్వాసన చెప్పించాలి. ఒకవేళ ఇంట్లో ఎవ్వరూ లేకపోతే మీరు శుద్ధి అయ్యే వరకు ఆ పీఠాన్ని ఉంచేదానికన్నా కూడా మన పిల్లలతో కానీ లేదంటే అమ్మగారితో కానీ అత్తయ్యగారితో కానీ వీరితో ఎవరితోనైనా సరే పీఠం కదిలించి ఉద్వాసన చెప్పుకోవడం మంచిది. దైవం ఎప్పుడూ భక్తిని చూస్తుంది కానీ ఆటంకాలని కాదు. ఇది మాత్రం గమనించగలరు. నాకు ఒక వారం ఇలాగే అడ్డంకి వచ్చిందండి. నేనేం చేశానంటే, మనకి ముందుగానే తెలిసిపోతుంది కదా నెలసరి సమయం అని చెప్పి, అలా తెలుసుకున్నప్పుడు మీరు శనివారం ఉదయం పూజ చేసి ఉంటారు కాబట్టి శనివారం నైటే పీఠం కదిలించడం ఉత్తమం. మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారని చెప్పి నేను ఇలా చెప్పానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంటే గనక పాటించగలరు. శనివారం నైట్ పీఠం కదిలించిన వారు ఆదివారం నాన్ వెజ్ తినవచ్చండి. కానీ ఆదివారం ఉదయం పీఠం కదిలించే వాళ్ళకి మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి. నేనైతే ఆదివారం పీఠం కదిలించిన తర్వాత నేనైతే నాన్ వెజ్ తిననండి. ఇంట్లో వాళ్ళకి మాత్రం వంట చేస్తాను. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.